టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిమ్మత్ నగర్లోని పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేయడానికి బయలుదేరే ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఇంట్లోని గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ బీజేపీ క్యాడర్ మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ను చెదరగొడుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఓటమి భయంతో ఓటర్లపైన దాడులకు తెగబడుతుంది బీజేపీ. అలాగే టీఆర్ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని కూడా అడ్డుకున్నారు. కాకపోతే తను ఎక్కడైనా ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలకు టీఆర్ఎస్ తరపు నుంచి ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఎక్కడైనా వెళ్ళొచ్చు అని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇలా ఒక ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించి మరోవైపు డ్రైవ్ చేసే విధంగా బీజేపీ క్యాడర్ వ్యవహరిస్తుంది. సో మనం లైవ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమ్మత్ నగర్లోని పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు ఇంటి నుంచి ఓటింగ్ కేంద్రానికి వస్తూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఇంట్లోని గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకున్నారు. కొంచెం సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. లోగోస్ డౌన్ చేయండి, లోగోస్ డౌన్ చేయండి, భయ్యా లోగోస్ డౌన్ చేయండి, కొంచెం డౌన్ చేయండి, లోగోస్ డౌన్ చేయండి, భయ్యా డౌన్ చేయండి. కొంచెం డౌన్ చేయండి, లోగో డౌన్ చేయండి, లోగో డౌన్ చేయండి, లోగో డౌన్ చేయండి, లోగో మొత్తం డౌన్, ఇంకా డౌన్ చేయండి, మొత్తం లోగో డౌన్ చేయండి. రెడీ అన్న మాట్లాడు అన్న, ఆన్ చేసావా? ఆన్ చేసావా? లోగో డౌన్ చేయండి, ఆన్ చేసావా? మాట్లాడు మాట్లాడు అన్న, లోగో డౌన్ అన్న, రెడీయా? లోగో డౌన్ చేయండి అబ్బా అన్న. నేను అసలు ఇచ్చిన పైకి లోగో. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా సొంత గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇవాళ నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నేను హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఆయుధం కాబట్టి అందరం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యం మరిన్ని సంవత్సరాలు పరిడవిల్లాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా. పోలింగ్ శాతం పెరగాలి. స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కూడా 100 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది పెరగకపోవడం దురదృష్టకరం. ఈసారి పెరగాలని చెప్పి ఈ ఎన్నిక ద్వారా ఒక మార్పుకు హుజరాబాద్ ఉప ఎన్నికలు ఒక నాంది కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా. అందరూ స్వచ్ఛందంగా రండి. వచ్చేటప్పుడు మీ ఐడి కార్డు తీసుకొని వచ్చి, ఆధార్ కార్డు, ఐడి కార్డు ఏదో ఒకటి సంబంధిత కార్డు, గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా. అభివృద్ధి చేసే దిశగా ముందు